హాయ్ అండి, నమస్తే. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు మనం వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా, ప్రకృతి గ్రామం. అక్కడంతా ఎలా ఉంటుంది ఏంటని చెప్పి మొత్తం అంతా చూపిస్తాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్. నచ్చితే కనుక కామెంట్ చేయండి, సరేనా? ఇంకా అంతకన్నా ముందు మీ విలువైన సమయాన్ని నాకు కేటాయించి నా వ్లాగ్ ఎవరైతే చూస్తున్నారో వారందరికీ కూడా పెద్ద పెద్ద థ్యాంక్ యూ అండి. నిజంగా నన్ను సపోర్ట్ చేయండి. ముందు ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. ప్లీజ్ అండి. ఇంకా వ్లాగ్లోకి వెళ్దాము. ఇక్కడ లాంగ్ అయిన వీడియో కొంచెం అన్నీ కొన్ని వాటర్ ఫాల్స్ అవి మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి. చిన్న క్లిప్స్ ఉన్నాయి, అవన్నీ చూస్తారని చెప్పి, అంటే ఇక్కడ ఇల్లులు అవి ఎలా ఉంటాయి ఏంటని చెప్పి చూస్తారని చెప్పి లాంగ్ అయినా కానీ కొంచెం పెట్టాను. ఓపిక్గా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీరు వీడియో చూడండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు వీడియో చూస్తూ ఉండండి, నేను మధ్యలో చెప్తా ఉంటాను. ఇక్కడ అందరూ ఎక్కువ మొక్కలు పెంచుతూ ఉంటారు. దానికి కూడా ఒక కారణం ఉంది, నేను తర్వాత చెప్తాను. ఇక్కడ ఎక్కడ చూసినా కానీ ఎక్కువ మొక్కలే కనపడతాయండి. ఎటు చూసినా కానీ మొక్కలే కనపడతాయి. అవి మంచి మొక్కలే కావచ్చు, పిచ్చి మొక్కలే కావచ్చు, ఏమైనా కానీ ఎక్కువ ఉంటాయి బాగా. ఇక్కడ చూసారా, వాటర్ పడతా ఉంటాయి. చిన్న వాటర్ ఫాల్స్ లాగా భలే ఉంటుంది ఇక్కడ. ఫస్ట్ మేము వచ్చినప్పుడు అక్కడ ఫొటోస్ అవి తీసుకునేవాళ్ళు, ఇప్పుడు తీసుకోవట్లేదు. ఇక్కడ ఇల్లు కూడా చాలా బాగుంటాయంట. ఈ నెక్స్ట్ టైము నేను మళ్ళీ వ్లాగ్ చేసినప్పుడు దాంట్లో నేను ప్రత్యేకంగా వీడియోస్ పెడతా ఉంటాను. ఇల్లులు ఎలా ఉంటాయి ఇక్కడ అని చెప్పి వీడియో పెడతాను, చూస్తూ ఉండండి. మీరు నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, నాది బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను ఇక్కడ ఉన్నంతసేపు కూడా మొత్తం వీడియోస్ అన్నీ పెడతా ఉంటాను. మీరు కూడా నాతో పాటు ఎంజాయ్ చేయండి. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోతే ఇంకా మనకి ఫారెస్ట్ ఏరియా వచ్చేస్తుంది. ఇంకా అక్కడి నుంచి కొంచెం ఏనుగులు అవి ఇవి ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. అవి ముందు చూపిస్తాను. నేను మ్యాక్సిమం ఏంటంటే లాంగ్ అయినా కానీ ఎందుకు పెట్టానంటే, ఇక్కడ మీరు చూస్తారు ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి చూపించడానికి నేను పెట్టానండి. కొంచెం బాగుంటుంది. ఇక్కడ అంతా పైనాపిల్ ఎక్కువ పండిస్తూ ఉంటారు. ఇదిగోండి వచ్చేసింది ఫారెస్ట్ ఏరియా. ఇక్కడ నుంచి ఇంకా బైక్స్ అయితే ఆపరు, కానీ కార్లు అయితే ఖచ్చితంగా ఆపుతారు ఇక్కడ. మనకి చూసారా, ఎడం పక్కనంతానేమో అవి మరి ఏ చెట్లో నాకు తెలియదు, కానీ అవి ఈత చెట్లు అంటారో మరి ఏమంటారో తెలియదు, కానీ అవన్నీ ఉంటాయి. ఈ కుడి పక్కన మాత్రం మొత్తం అంతా పైనాపిల్లేనండి, పండిస్తూ ఉంటారు. ఇక్కడ అంతా బాగుంటుందండి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఏనుగులు వస్తూ ఉంటాయి, ఏనుగులు తిరుగుతూ ఉంటాయి. మేము వెళ్ళినప్పుడు కూడా ఏనుగు కనిపించింది, కానీ దగ్గరికి వెళ్ళేసరికి అది రోడ్డు దాటేసి వెళ్ళిపోయింది, ఇంకా కనిపించలేదు. పాపం సిగ్గేసి దాక్కున్నట్టుంది, ఇంకా మాకు మళ్ళీ కనిపించలేదు. ఇక్కడ కొంతమంది నడుచుకుంటూ వెళ్తున్నారు. బాగుంటుందండి, ఈ రోడ్డు మాత్రం చాలా బాగుంటుంది. పక్కంతా గ్రీనరీ, చాలా బాగుంటుందండి రోడ్డు చూడడానికి. చూసారా, మీకు కనిపిస్తలేదు, పైనంతా తోట, అదంతా పండిస్తున్నారు అదంతా. అక్కడ మేము లోపలికి వెళ్ళలేదు, కానీ మరి ఎలా ఉందో లేదో తెలియదు, కానీ మేము వెళ్ళలేదు.
ఇది చూసినప్పుడల్లా చాలా మంచిగా అనిపిస్తుందండి నిజంగా. ఆ చెట్లు అవి చాలా అందంగా ఉంటుందండి. మధ్యలో రోడ్డు, ఆ పక్కన ఈ పక్కన చెట్లు, కొండలు, అవంతా కొండేనండి. అదంతా కొండలే అదంతా. చాలా అందంగా కనపడతాయి. చిన్న చిన్న కాలవలే, పిల్ల కాలవలే చాలా అందంగా కనపడతాయి. నేను ఆగుదాం అనుకున్నాను, తీద్దాం అనుకున్నాను కానీ తీయలేదు. మీరు చూస్తూ ఉండండి, నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంటాను. ఇదిగోండి వచ్చేసింది. ఇదే అత్తిరిపల్లి కూడా ఇదేనండి కనెక్షన్ మొత్తం. అత్తిరిపల్లి వాటర్ ఫాల్స్ పైనుంచి పడే అదే బాహుబలి వాటర్ ఫాల్స్ అంటారు కదా, అదే లైను ఇది. కొంచెం వెళ్ళాలండి, ఒక 10 కిలోమీటర్లు ఎంతో ఉంటుంది అది ఇక్కడి నుంచి. చాలామంది లాంగ్ డ్రైవ్ వెళ్ళొస్తూ ఉంటారు, బైక్స్ మీద వెళ్ళొస్తూ ఉంటారు. ఈ రోడ్డు చాలా బాగుంటుంది కానీ జాగ్రత్తగా ఉండాలి. మాకైతే ముందు తెలిసేది కాదు, మేము అలాగే వెళ్ళిపోయిన తర్వాత తెలిసింది ఇక్కడ ఏనుగులు కూడా ఉంటాయని చెప్పి. అప్పుడు స్మెల్ వచ్చేది కొంచెం. మేము ఏంటో అనుకునేవాళ్ళం, అంటే ఆవులు అవి తిరుగుతున్నాయి కదా దాని గురించి ఏంటో అనుకున్నాము. కానీ అక్కడ ఏనుగులు ఉంటాయని చెప్పి తర్వాత తెలిసింది మాకు. కనిపిస్తూ ఉంటాయండి కానీ దగ్గరగంట మనం వెళ్ళలేం, కానీ కనిపిస్తూ ఉంటాయి. అవి లోపలికి అడవిలోకి, ఆ లోపల తోటల్లోకి ఉంటాయి, లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఒకవేళ ఎదురుగుండా ఉంటే ప్రమాదం, కానీ దగ్గరగా ఉంటే అవి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. చూసిన వాళ్ళు ఆగిపోతూ ఉంటారు అక్కడ రోడ్డు మీద, వీడియోస్ తీసుకుంటూ ఉంటారు. అదిగో చూసారా, ఆ లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. ఈ రోడ్డు ఈ పక్కకు వస్తాయి, ఈ పక్క నుంచి ఇక్కడ వాగు చూపించాను కదా ఎడం పక్కన వాగు, ఆ వాగులోని వాటర్ తాగడానికి వస్తాయి. వచ్చి వాటర్ తాగేసి ఇంకా పైకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇంకా దాని గురించి కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడే మేము 2 సార్లు చూసాం, 3 సార్లు చూసాం. ఇప్పుడు కూడా కనిపించింది, వాగులోకి వచ్చింది. మేము బ్రిడ్జ్ మీద నుంచి చూసాము. చూసిన తర్వాత అది వెళ్ళిపోయిందనమాట. వీడియో తీసాను కానీ క్లారిటీ రాలేదు సరిగ్గా, వెళ్ళిపోయింది. దాని దగ్గరికి వచ్చేసామండి ప్రకృతి గ్రామానికి. అక్కడ ఎలా ఉంటుంది ఏరియా అని చెప్పేసి మనం చూద్దాం. నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి. ప్లీజ్ స్కిప్ చేయొద్దు, ఎక్కడ కూడా మిస్ అవుతూ ఉంటారు. ఎందుకు నేను ఇంత లాంగ్ వీడియో పెట్టానంటే ఎక్కడ కూడా మీరు మిస్ అవ్వకూడదని చెప్పి ఇంత లాంగ్ వీడియో చేయాల్సి వచ్చింది. ఇక్కడ నుంచి స్ట్రైట్కి వెళ్ళిపోతే కనుక అత్తిరిపల్లి అండి. ఈ పక్క నుంచి లెఫ్ట్ తీసుకుంటే కనుక మీకు ప్రకృతి గ్రామం. వెల్కమ్ టు ప్రకృతి గ్రామం. అవి ఈత చెట్లో మరి ఏ చెట్లో నాకు తెలియదు, కానీ మీకు ఎవరికైనా తెలుసుంటే కనుక కామెంట్ చేయండి. చూసారా, మా మలయాళం అక్షరాలు మీకు చూపిస్తాను. ఎవరికైనా వస్తే చదువుకోండి, మలయాళం ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. నాకైతే రావండి, నేను నేర్చుకున్నాను అమ్మహ వరకు. పీస్ఫుల్గా ఉంటుందండి ఇక్కడ, చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. పిల్లల్ని తీసుకొచ్చుకొని ఇక్కడ ఆడించుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది, మనకు కూడా మైండ్ రిలీఫ్ అవుతూ ఉంటుంది. మా తెలుగు వాళ్ళు కూడా వచ్చారండి, కనిపించే వాళ్ళు తెలుగు వాళ్ళే చాలామంది వచ్చారు. అల్లరి చేస్తూ ఉన్నారు అక్కడ, గొడవ కింద ఉన్నారు. అసలు మన వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ గొడవగానే ఉంటుంది కదా, అలాగా పెద్ద పెద్ద కేకలు వేసుకుంటా చిన్నపిల్లలు ఎక్కేసి ఆడేసుకుంటున్నారు వాళ్ళు. చూసారా, ఆకులు పడతా ఉంటే చాలా అందంగా అనిపించింది నాకైతే. ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేయాలండి. మనకి ప్రకృతి మనకి ఇచ్చినవన్నీ ఎంజాయ్ చేయాలి మనం. ఇంట్లో కూర్చుంటే దిగాలుగా ఉంటుందండి, అప్పులని అవని ఇవని ఎన్నో ఆలోచనలు ఉంటాయి. ఇలా బయటకు వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటే కొంచెం మనకు కూడా రిలీఫ్గా ఉంటుంది కదా మైండ్. చూసారు, ఈ వాటర్
అలా కాలువలోంచి అక్కడి నుంచి అందులోంచి వస్తాయి, సెపరేట్ చేశారనమాట. ఆ పక్కన ఇంకోటి ఉంది, ఈ పక్కన ఉన్నది. ఆ వాటర్ వస్తూ ఉంటే ఆ వాటర్ మధ్యలో కట్టి ఇది సెపరేట్ చేశారనమాట. ఇటు నుంచి వాటర్ వస్తుంది, అటు నుంచి వాటర్ వెళ్తుంది. నేను తర్వాత అటు వెళ్ళినప్పుడు చూపిస్తాను మీకు. అంతకుముందు వెళ్ళినప్పుడు అన్నీ లేవు కానీ ఉయ్యాలని అవన్నీ వేస్తారు, కానీ ఇప్పుడు కొన్ని చేంజెస్ చేశారు. ఈ వీక్ అయితే మేము లాస్ట్ వీక్ కూడా వెళ్ళాము. అప్పుడైతే జనం ఉన్నారు, ఇప్పుడైతే జనం లేరు. ఈవినింగ్ సెక్షన్లో మాత్రం వచ్చారు జనం అయితే. ఇప్పుడైతే లేరు జనం, చాలా తక్కువ ఉన్నారు. ఇక్కడికి ఇంగ్లీష్ వాళ్ళు కూడా వస్తారండి, ఇంగ్లాండ్ నుంచి ఒకళ్ళు వచ్చారు కూడా. వాళ్ళు నేను అడిగాను, నాకు కుదరలేక నేను అడిగాను ఎక్కడి నుంచి వచ్చారా అండి అంటే ఇంగ్లాండ్ నుంచి వచ్చారని చెప్పేసి అన్నారు. మీకు మలయాళం చూపిస్తాను అడండి, ఎలా ఉంటాయి చూతురు కానీ అక్షరాలు. చూసారా మా జంతువుల లాంగ్వేజ్ ఎలా ఉంటుందో. వాటర్ కూడా చాలా తక్కువ ఉన్నాయండి. అంతకుముందు అయితే ఫోర్స్గా ఉండేవని, ఇప్పుడు చాలా తగ్గినాయి. ఇప్పుడు ఏంటంటే వర్షాకాలం కాదు కాబట్టి కొంచెం వాటర్ తక్కువనే ఉంటాయి. ఇప్పుడు అప్పుడే వర్షం పడిందంటే ఇంకా మొత్తం అంతా మునిగిపోతుంది అనమాట. మునిగిపోవడం అంటే అటు సైడు రాళ్ళు ఉంటాయి, ఆ రాళ్ళన్నీ మొత్తం మునిగిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనకి కనిపిస్తూ ఉంటాయి రాళ్ళు, చూపిస్తాను మీకు ముందు. ఇంతకుముందు ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం ఇక్కడైతే చాలా ఫోర్స్గా ఉన్నాయండి. అసలు పడ్డామంటే అసలు లెగలేమేమో అన్నట్టు దాంట్లో గుంజుతూ ఉంది, అటు ఇటు అటు ఇటు అటు ఇటు మొత్తం. ఇప్పుడైతే అంత లేవు వాటర్ అవి, చూసారా కింద కూడా కనిపిస్తుంది నేల. ఇప్పుడు వాటర్ లేవంతా, అంతకుముందు అయితే వాటర్ ఉన్నాయి ఎక్కువ. ఇంకా వర్షాకాలం అయితే ఇంకా చెప్పక్కర్లేదు, చాలా ఎక్కువ వాటర్ ఉంటాయి. అది చూసారా బ్రిడ్జ్ కనిపిస్తుందా మీకు, అది కేబుల్ బ్రిడ్జ్ అండి. అది గంగోత్రి సినిమాలో చూసారా అలాగే ఉంటుంది. అది పైనుంచి కింద దూకుతుంది, మనం అలా దూకకూడదు, అది మూవీ కాబట్టి. ఇక పైనుంచి చెట్టే అలా ఉయ్యాల్లో వచ్చింది, నేను క్లారిటీగా తీయలేదు, చూపిద్దాం అనుకున్నాను. చాలా బాగుంది, ఉయ్యాల్లాగే ఉంది, చాలా గట్టిగా ఉంది, ఉయ్యాలు వేసినట్టుంది. ఇక్కడ కొన్ని చోట్ల ఉయ్యాలు వేసారు, అంతకుముందు లేవు, ఇప్పుడు బాగుంది. పెద్దోళ్ళు కూడా చిన్నపిల్లలు అయిపోయి ఊగేస్తున్నారండి, ఆ చెట్టు ఊగుతూ ఉంది. అక్కడ వాటర్ చూపించాను కదా, ఆ వాటర్ ఇటు ఓపెన్ చేస్తారనమాట గేట్లు. ఓపెన్ చేసినప్పుడు వాటర్ ఇలా వస్తాయన్నమాట. ఈ పక్కన ఓపెన్ చేస్తారు, ఆ పక్కన కూడా రెండు ఉన్నాయన్నమాట, అటు ఇటు ఓపెన్ చేస్తారు. ఈ వాటర్ ఫోర్స్గా వస్తాయి. అంతకుముందు లాస్ట్ వీక్ కూడా ఇక్కడ ఆడవాళ్ళు కూర్చొని ఇక్కడ స్నానాలు చేస్తారండి, కూర్చొని ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు వాటర్ లేవు కాబట్టి ఎవరు లేరు. ఈ పక్కన ఆ పక్కన కూడా మనకి వాటర్ ఓపెన్ చేస్తారనమాట. ఎందుకంటే ఇక్కడ వర్షాకాలం అంతగా ఫుల్గా ఉంటే కనుక వాటర్ అలౌ చేయరండి. కొన్ని సీజన్స్లో అలౌ చేయరు. చాలామంది వస్తారు కానీ చూడాలని చెప్పి, కరెక్ట్ సీజన్లో వస్తే కనుక మనకి బాగుంటుంది. అంటే వర్షాకాలంలో చాలా బాగుంటుంది, కాకపోతే అప్పుడు కొన్ని చోట్లకి అలౌ చేయరు, ఎందుకంటే స్కిడ్ అవుతూ ఉంటాయి బైక్స్ కానీ, మనం వెళ్ళినా కానీ గమ్మని స్కిడ్ అవుతూ ఉంటాయి, లేదంటే రాళ్ళే కొండలే పడుతూ ఉంటాయి, విరుగుపడుతూ ఉంటాయి. ఇంకా అందుకని అలౌ చేయరు. చూసారా రాళ్ళు, ఆ వాటర్ అలా వస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు అంతగా వాటర్ లేదు కాబట్టి, ఇప్పుడు వాటర్ అంత లేదు కాబట్టి రాళ్ళు కనిపిస్తున్నాయి, లేదంటే రాళ్ళు కనిపించవు. ఇదంతా అడవిలా ఉంటుందండి, మనం అడవిలోకి వచ్చినట్టే ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ రాళ్ళలో కూడా ఎక్కడ కాలేస్తున్నామో ఏంటో తెలియదు, గమ్మున రాళ్ళు జారుతూ ఉంటాయండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు, చిన్నపిల్లలతో వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఉన్నప్పుడు. అంతకుముందు మేము వచ్చినప్పుడు కూడా ఒకసారి పడ్డాము, మాతో పాటు చాలామంది పడ్డారు అక్కడ. ఎందుకంటే అదే ప్లేస్లో నాచు ఉంది కాబట్టి ఎక్కువ జారుతూ ఉంటుంది కాబట్టి పడిపోతూ ఉన్నారు, అదే ప్లేస్లో పడిపోతూ ఉన్నారు.
సరే వాటర్ ఎంత బాగున్నాయో. ఇలాంటి ప్లేసుల్లోనే ఆచితూచి అడిగేయాలంటారు చూసారా, అలాగే ఉంటుంది ఇక్కడ పరిస్థితి. నాకైతే చాలా భయం ఇలాంటి ప్లేసులు అంటే. వాటర్ చూస్తే చాలా బాగుంటుంది కదండి, దాంట్లో దిగి జలకళాలనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ స్నానాలు అవి చేయొద్దని చెప్పారు కదా. అదిగోండి బ్రిడ్జ్, అది కేబుల్ బ్రిడ్జ్. ఇటు నుంచి అటు వెళ్ళడానికి ఉంటుంది. ఇటు సపరేట్గా టికెట్ తీసుకోవాలి, అటు కూడా సపరేట్గా టికెట్ తీసుకోవాలి. ఎంట్రన్స్లోనే మనకి టికెట్ తీసుకోవాలండి. చూపిస్తాను నేను పైకి తీసుకెళ్ళినప్పుడు. నేను ఆ ఇంగ్లీష్ వన్ తీసాను కానీ ఆ క్లిప్ డిలీట్ చేసేసాను, ఎందుకని చెప్పి పెట్టలేదు. ఎందుకంటే వాటర్ అలా సపరేట్ చేశారు. ఇటు నుంచి ఇటు రావడానికి చూపించాను కదా ఇందాక, అటు కూడా సపరేట్ చేశారు, అది కూడా మీకు చూపిస్తాను. ఆ మధ్యలో చూసారా అలా కట్టారు. ఇంకా ఇటు నుంచి వాటర్ ఇలాగా సపరేట్ అయిపోతే అటు నుంచే వాటర్ అలా వెళ్తూ ఉంటాయి అన్నమాట. అదిగోండి అక్కడికి ఏనుగుది వచ్చింది. తీసాను వీడియో, కాకపోతే సరిగ్గా పడలేదని చెప్పి నేను ఇంకా పెట్టలేదు, లేదంటే చూపిద్దాను మీకు కూడా. ఇటు నుంచి వస్తుంది, ఇటు నుంచి వచ్చి ఇంకా అటు నుంచి రోడ్డు క్రాస్ చేసి వెళ్ళిపోతుంది. అటు ఉంటాయండి మనకు కనిపించిన జంతువులు కూడా ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఫస్ట్ టైం కాబట్టి నాకు జనాలు తీయాలంటే చాలా కష్టంగా అనిపించింది. ఇదిగోండి పైనుంచి కింద నుంచి వ్యూ చూసాం కదా, ఇప్పుడు పైనుంచి వ్యూ అనమాట ఇది. అది బ్రిడ్జ్, అది ఊగుతూ ఉంటుందండి మనం నడిచినప్పుడు. ఎక్కువ జనం ఉంటే అది తెలుస్తుంది, తక్కువ ఉంటే తెలియదు. కానీ మనకి ఎక్కువ ఉన్నప్పుడు అది బాగా ఊగుతూ ఉంటుంది. అక్కడ చూసారు వాటర్ ఎలా పడుతూ ఉంది. ఇదిగో ఇదేనండి, ఈ పక్కన ఇలా సపరేట్ చేశారు, ఆ పక్కన అలాగే ఉంటుంది. ఇదిగో చూసారా, ఇక్కడ కూడా సపరేట్గా టికెట్ తీసుకోవాలి. అక్కడ పెట్టాను క్లియర్గా ఎవరికి ఎంత అనేది. 6 కల్లా మొత్తం మూసేస్తారండి, ఇంకెవరిని ఉండనివ్వరు, అందరినీ తోలేస్తూ ఉంటారు. ఇక్కడ ఇలా పెట్టారు మామూలుగా, ఇక్కడ కూర్చోడానికి పెట్టారు. జారి బల్లలు పిల్లలు జారడానికి అలాగా చేశారండి. అది చెట్టుతోనే చేసినట్టు, అలాగే సిమెంట్తోనే చేశారు, అది చెట్టు కాదు. బాగా పెట్టారు, పిల్లలు ఆడుకోవడానికి అది బాగుంటుంది. ఇక్కడ నేను ముందు కూడా చూపిస్తాను, అక్కడ బాగుంటుంది. అది చూస్తే నిజంగా చెట్టులాగా అనిపిస్తుందండి, కాకపోతే అది చెట్టు కాదు, సిమెంట్తోనే చేశారు. చాలా బాగుంటుంది ఇది చూడంగానే నాకు చాలా బాగా నచ్చింది.
అంతకుముందు కూడా ఇది కూడా కొండే అనుకుంటా. దాన్ని ఇలాగా కొంచెం పార్క్ కింద చేశారు. బాగుంటుంది, పిల్లల్ని తీసుకుని వెళ్ళడానికి బాగుంటుంది. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా జారచ్చు జారీ బల్ల. ఇంకా మన కెమెరాకి ఎవరు అడ్డారు, చూసుకుంటూ వెళ్ళిపోదాం ముందుకి. ఇక్కడ కూర్చోడానికి కూడా మంచిగా పెట్టారు, అది చెక్కతో చేసినట్టే పెట్టారు, అది కూడా బాగుంది. అక్కడ అమ్మాయిలు ఫోటోలు తీసుకుంటున్నారండి ఫ్లవర్స్ని. నేను కూడా దూరిపోయి వెళ్ళి నేను కూడా తీసుకున్నాను. కొంతమందిని చూస్తూ ఉంటే మన వీడియోస్ ఎలా తీయాలో కూడా వాళ్ళే నేర్పిస్తూ ఉంటారు. అందరినీ చూసి కూడా మనం నేర్చుకోవచ్చు వీడియోస్ ఎలా తీయాలనేది. చూసారా ఫ్లవర్స్? పార్క్ చూసారా, బాగుంది. ఆ పార్కులోకి నేను వెళ్ళలేదు కానీ మామూలుగా అలా చూపిస్తున్నాను అంతే. ఇక్కడ ఆంటీలు, పనిచేసే ఆంటీలు అండి వాళ్ళు. ఇక్కడ చేపలు ఉంటాయేమో అని తీసాను, కానీ చేపలు తప్ప పురుగులు, కప్పలు అన్నీ ఉన్నాయి. ఎప్పటికప్పుడు నీట్గా చేస్తారు కాబట్టి కొంచెం నీట్గా కనబడుతుంది. మీరు గమనించారో లేదో, మనకి ఇక్కడ ప్లాస్టిక్ అన్నదే కనిపించదండి. నిజంగా ప్లాస్టిక్ అసలు బయటపడడానికి అసలు అనుమతి ఇవ్వరనమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి, ఫైన్ కూడా వేస్తారు ప్లాస్టిక్ బయట పడేసినందుకు. మర్రి చెట్టు అంటారా, మరి ఏ చెట్టు అంటారో తెలియదు కానీ దీనికైతే ఓడలు ఉన్నాయి. ఈ కుక్క అయితే మా వెనకాల తిరుగుతూ ఉంది సులుకార్చుకుంటా, ఎందుకంటే మా బ్యాగ్లో మొక్కలు ఉన్నాయని చెప్పేసి దాని వాసనకి మా దగ్గరికి వచ్చేసింది. అక్కడ కూడా కూర్చోడానికి పెట్టారండి. ఇదంతా బటర్ఫ్లైస్. ఈ మొక్కలు కూడా వాటి కోసం పెట్టారు, అంటే బటర్ఫ్లైస్ కోసం పెట్టారు. కొన్ని వేసారంట. మనం ముందుకెళ్ళినప్పుడు చూద్దాము, బటర్ఫ్లైస్ అక్కడ ఉన్నాయి ఎక్కువ. ఇదిగోండి మా మంకీ తాత, చాలా బాగా డిజైన్ చేశారు కదా, బాగుంది. నేను చాలా వరకు కట్ చేశానండి, ఎందుకంటే బాగా లెంగ్తీ అవుతుందని చెప్పేసి నేను కట్ చేసేసాను. క్లియర్గా చూపించాలంటే ఒక 8 నిమిషాలైనా 9 నిమిషాలైనా పడుతుంది. అంత ఓపిక్గా ఎవరు వస్తారు చెప్పండి. నేను ఎందుకు ఇలా తీసానంటే, క్లియర్గా మీకు తెలియాలి. అక్కడక్కడ మొక్కలు తీసి కలిపేసి పెట్టేయడం కన్నా క్లియర్గా తీయాలి, అర్థం కావాలని చెప్పేసి నేను అలాగా మెల్లిగా తీసుకుంటూ వెళ్ళాను. గబగబా తీసేసి పెట్టేస్తే అది బాగోదు కదండి, ముక్కలుగా పెడితే క్లియర్గా ఉండాలి కదా. అందుకని వీడియో బాగా లెంగ్తీ అయినా కానీ నేను ఓపిక్గా పెట్టాను. కొన్ని చోట్ల కట్ చేశాను, లేకపోతే చాలా ఎక్కువ అయ్యేది వీడియో. అక్కడ చూసారా ఏనుగు వచ్చింది, ఏనుగుని చూద్దాం నడండి. ఏనుగు కాదండి, ఇది ఏనుగు బొమ్మ. ఇప్పుడు ఈవినింగ్ అవుతుంది, అప్పటికే 3:30 అలా అవుతుంది.
ఆ సెక్షన్లో మాత్రం బాగా వచ్చారు జనం. నేను ఎందుకు అలా మొహాలు తీయడం అని చెప్పేసి నేను ఇక్కడ ఏదో వీడియోస్ తీసుకుంటున్నట్టు బిల్డప్ ఇస్తున్నాను. చూసారా, అలా ఫ్లవర్స్ అలా పెడతా ఉంటే కొన్ని మొక్కలకి ఆ బటర్ఫ్లైస్ వస్తాయంట. అవన్నీ మొక్కలేనండి, ఇంకా చూడడానికే ఉంది. అవన్నీ మొక్కలే, చెట్లు. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అక్కడి నుంచి చూసాం కదా పైనుంచి, ఇంకా దీని మీదకి వచ్చాం. అక్కడ వాటర్ చూసాం కదా, అవే వాటర్ ఇలా వస్తూ ఉంటాయి. ఇలా పాపం ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారండి కూర్చొని. మేము వస్తున్నామని చెప్పేసి లేసిపోయారు. అలా నన్ను చూసి ఏదో మాట్లాడుకుంటున్నారు. నాకు మలయాళం అర్థం కాక నేనేం పట్టించుకోలేదు. ఎక్కడికక్కడ కూర్చోడానికి మాత్రం బాగా పెట్టారు. తిరగడానికి అలసిపోతే కూర్చోడానికి మాత్రం ఎక్కడెక్కడ బాగానే పెట్టారు. చక్కగా బాగుంది చూడడానికి. ముందు పార్క్ ఉందో చూపిస్తానండి నేను మీకు కూడా. ఈ ఇద్దరు అమ్మాయిలు అయితే నా కెమెరాకి అడ్డుపడుతూనే ఉన్నారు. ఇక్కడ కూడా కూర్చోడానికి పెట్టారు. మీకు నడండి, ఓంకార్ అన్నయ్య మాయాద్వీపం తీశాడు కదా, దాంట్లో పిల్లమర్రి రాజు ఉంటాడు కదా, అలాంటివి చూపిస్తాను పదండి ముందుకి. చాలా పెద్ద పెద్ద చెట్లు అండి. అసలు ఎప్పటి నుంచి ఉన్నాయో, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయో తెలియదు, కానీ చాలా పెద్ద పెద్ద చెట్లు అండి. అందుకే తీశాను. మీకు కనిపించిందా? అది చూడంగానే మీకు ఏం గుర్తుకు వచ్చిందో నాకు చెప్పండి. నాకైతే అది చూడంగానే ఫస్ట్ నేను చూడంగానే నాకు ఓంకార్ అనే గుర్తొచ్చాడు. మాయాద్వీపంలో పిల్లమర్రి రాజు ఉంటాడు కదా, అలాగే అనిపించింది. చక్కగా జారిబాలు ఇచ్చారు, అటు ఇటును మధ్యలో అలాగా ఇచ్చారు. సిమెంట్తోనే చాలా బాగా చేశారండి. అది ఒక ఇక్కడంతా చెట్టులే కాబట్టి ఆ చెట్టులాగే ఆ డిజైన్ చేశారు. చాలా బాగుంది. ఇక్కడ మా పిల్లల ఫోటోలు కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. మనకంతా చూడవచ్చు, మనకు చెక్కతోనే చేసినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఆ డిజైన్ ఇంకా అలా చేశారు, చాలా బాగుంది అది. ఇదిగో చూసారా, మీకు చూపిస్తాను. ఇదిగో చూసారా, మనం ప్లాస్టిక్ వేసుకోవడానికి ఆ బాటిల్ షేప్లోనే అది పెట్టారు, అందులోనే వేయాలి ప్లాస్టిక్ అంతా. ఇక్కడ కూడా చేపలు ఉంటాయి అనుకున్నాను, కానీ చేపలు లేవు, అన్నీ పురుగులే ఉన్నాయి. ఇది కూడా జారి బల్లనే.
ఇది ఒక కోటలా ఉంది. ఇక్కడ కూడా జాలిబాలు ఇచ్చారు. మీకు ముందు పాము చూపిస్తున్నాడండి. పెద్ద పాము ఉంటుంది, చాలా భయం వేస్తుంది దాన్ని చూసి. మీకు చూపిస్తున్నాడు. ఈ లోపలికి ఇచ్చారనమాట. ఈ లోపల అందరూ పేర్లు రాసుకుని ఉంటారు. తిరగడానికి బాగుంటుంది అటు ఇటు. అంత గోడ నిండా పేర్లేనండి. వీళ్ళు మాత్రం మన వీడియోలో చాలా బాగా పడింది. నరాచి అంట. చూసారా పాము? బాగుంది కదా, బాగా డిజైన్ చేశారు కదా. దీన్ని ఏమైనా కోబ్రా అంటారా ఏమంటారా? చూసారా ఎలా పెట్టారో? పైకి లేచినట్టు పెట్టారు, అదంతా అలా పెట్టారు. భలే ఉంటుంది. కూర్చోడానికి తిరుగుతూ ఉంటారు పిల్లలు, ఆడుకుంటూ ఉంటారు దీని మీద ఎక్కి. బాగుంటుంది. నేను కూడా ఎక్కాను, పిల్లలే కాదు. అదంతా తీసుకెళ్తే మళ్ళీ మనకు ఓపిక ఉండదని చెప్పేసి ఇంకా మిమ్మల్ని తీసుకెళ్ళట్లేదు నేను. చూసారా ఎలా ఉందో? నిజంగా ఉన్నట్టే ఉంది, పైకి లేచినట్టు ఉంటుంది. ఫస్ట్ టైం నేను అలాగే అనుకున్నాను. ఈ స్తంభాలు చూస్తుంటే నాకు ఏదో సినిమా గుర్తొస్తుంది. మరి అదేంటనేది నాకు అర్థం కావట్లేదు. కానీ చూడంగానే నాకు స్తంభాలాట గుర్తొచ్చింది. చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. స్తంభాలాట బాగుండేది కదా, చిన్నప్పుడు జ్ఞాపకాలు బాగుంటాయి. ఇప్పుడు అందరూ పిల్లలు ఫోన్లే కదండి, ఇంకేమున్నాయి చెప్పండి ఆడుకోవడానికి. ఇంకెలా బయటికి తీసుకొస్తే ఆడుకుంటారు పిల్లలు. పాపం బయటికి పంపడానికి కూడా ఇబ్బంది అవుతుంది కదా, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. భయం వేస్తుంది. ఆ పక్క నేను చూపించాను కదా వ్యూ, ఈ పక్కనండి ఇది. అంతేనండి, ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. ఇంకా ఈవినింగ్ సెక్షన్ కాబట్టి ఇంకా అవి ఈవినింగ్ ఎలా ఉంటుందని చెప్పేసి ఈ క్లిప్ పెట్టాను. ఈవినింగ్ బాగుంటుందండి. ఈ రోడ్డు చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ రోడ్డు కూడా మా హస్బెండ్ వాళ్ళ కంపెనీ వాళ్ళే వేశారు రోడ్లు, అందుకే చూసారు ఎంత నీట్గా ఉందో. ఇక్కడితో నా వీడియో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీకు వీడియోలో ఏమైతే నచ్చిందో అది కామెంట్ చేయండి, నాతో పంచుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు ఒక చిన్న క్లిప్ పెడతాను. అది క్రిస్మస్ ట్రీ అండి. అది 6,000 అంట. అది 6,000 ఎందుకో నాకు తెలీదు. అలాగే అక్కడ షాపింగ్ మాల్ ఉంటే అది కూడా పెట్టాను, అది కూడా చూసేయండి ఒకసారి. ఇదే అండి, అది ఫస్ట్ వన్ది 6,000 అంట. అదే ఆ మాల్, చూడండి. బాయ్ బాయ్. Like, comment, share, subscribe. Thank you.